ఈ 2024లో పవన్ జాతకం ఎలా ఉంటుందో చెప్పిన జ్యోతిష్య శాస్త్రవేత్త వేణుస్వామి. ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త వేణుస్వామి అంటే తెలియని నెటిజన్లుండరు. అంతలా ఈ జ్యోతిష్యుడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. దీంతో ఈయన సెలబ్రిటీల గురించి చెప్పిన కొన్ని పాత కొత్త జాతక వీడియోలు సేకరించి వాటిని ముందు వెనక పబ్లిష్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆయన యొక్క వృత్తిని అపహాస్యం చేస్తుంటాయి. అయినా సరే ఈ జ్యోతిష్య నిపుణుడు ప్రముఖ సెలబ్రిటీల గురించి యూట్యూబ్ ఛానల్లో జాతకాలు చెప్పటం మాత్రం మానడు. అలా ఇటీవల ఈ వేణుస్వామి ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ యొక్క 2024 సంవత్సరపు జాతకం చెప్పారు. ఈ సంవత్సరం ఆయనకు అంత గొప్పగా ఏమీ ఉండదని, అలాగే టీడీపీ జనసేన పార్టీల పొత్తు నేపథ్యంలో పవన్ ఆశిస్తున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు జరగదని, మరోమారు టీడీపీ చేతిలో పవన్ మోసపోతారని, టీడీపీ ఓటర్లు జనసేన పార్టీకి ఓటు వెయ్యరని చెప్పుకొచ్చారు. అంతేకాదు చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ జాతకాలు సరిగ్గా పొసగటం లేదని, కాబట్టి వాళ్ల మధ్య నెగటివ్ వైబ్రేషన్స్ ఏర్పడి వారి పొత్తు లేదా కలయిక అభిమానులు, కార్యకర్తలు ఆశించినంత రీతిలో ఉండదని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే మరికొద్ది నెలల్లో ఆంధ్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జ్యోతిష్యుడు వేణుస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతకం బాగోలేదని చెప్పడంతో ఇప్పుడు ఈ టాపిక్ నెట్టింట బాగా ట్రోలింగ్ జరుగుతోంది.